Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మన స్టేట్లో డ్రోన్స్ ఉన్నాయా? ఉంటే వాటిని ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళిపోయాయా? రీసెంట్గా తిరుపతి ఇన్సిడెంట్లో మీరు ఎక్కడన్నా తిరుపతి తొక్కిస్లాట్ ఇన్సిడెంట్ జరిగింది కదా, అక్కడెక్కడైనా మీరు డ్రోన్స్ని చూసారా? ఈ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? లెట్స్ సే మీరు నేను ఇన్వెస్టర్స్ అనుకుందాం. ఓకే, మన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, నా దగ్గర లేవు, బట్ లెట్స్ ఇమాజిన్ మీరు నేను ఇన్వెస్టర్స్ అనుకుందాం. మన స్టేట్లో అరే డ్రోన్స్ షో చేశారు, డ్రోన్స్ సమ్మిట్ని కండక్ట్ చేశారు, డ్రోన్స్ క్యాపిటల్గా చేయాలనుకుంటున్నారు, డ్రోన్స్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మనం చాలా ఆర్టికల్స్, ఈవెంట్స్ అవన్నీ చూసిన తర్వాత ఓకే, మనం ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి సీరియస్గా మనం ఈ స్టేట్ని కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనుకోండి. ఓకే, రీసెంట్గా లాస్ట్ 3-4-5 మంత్స్ నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్ చూసి సడన్గా ఇప్పుడు ఈ తిరుపతి ఇన్సిడెంట్లో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇష్యూ వల్ల ఒక 6 చనిపోయారు. అండ్ దట్ ఫుడ్ అనేది అక్కడ తిరుమలలో ఎక్కడ కూడా, తిరుమల సంబంధించిన ఈవెంట్స్లో ఎక్కడ కూడా ఫుడ్, ప్రసాదం, వాటర్కి ఎక్కడా కూడా ఇప్పటిదాకా డిస్రప్షన్స్ ఎప్పుడూ క్రియేట్ అవ్వలేదు. అలాంటిది ఇంత ఘోరంగా అక్కడ పబ్లిక్ ఫుడ్ లేక, ఎస్పెషలీ వాటర్ కూడా లేక ఇంత ఇబ్బంది పడ్డారు అనేది ప్యారల్గా చూసామనుకోండి. ఒకవైపు ఏమో విజయవాడ ఫ్లడ్స్లో డ్రోన్స్ని యూజ్ చేసి అరే అక్కడ డ్రోన్స్ ఫుడ్, వాటర్ ఇవన్నీ దాని ద్వారా సప్లై చేసాము ఆ ఈవెంట్లో అని చెప్పేసి అన్నారు. అండ్ ఐ అప్రిషియేట్ ఇట్. విజయవాడ ఫ్లడ్స్ని ఎంత డిజాస్ట్రస్ వేలో హ్యాండిల్ చేశారో మనందరికీ తెలిసినా కూడా 24 hours అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పే స్కోప్ ఉన్నా కూడా అక్కడ చెప్పలేని పరిస్థితిలో పబ్లిక్ని ఉంచినా కూడా లెట్స్ సే అందులో మనం మంచి చూడాలి అంటే ఆ ఈవెంట్ నుంచి ఈ డ్రోన్స్ని ఒక యూస్ కేసులా చూపించి మన ఆంధ్రాకి డ్రోన్స్ డెవలప్ చేసే ఎకోసిస్టమ్ వైపు దాన్ని పోర్ట్రే చేసేలాగా ఈవెంట్ని సాల్వేజ్ చేయడం నాకు నచ్చింది. ఐ అప్రిషియేట్ ఇట్. మరి ఆ యూస్ కేసుని చూపించి డ్రోన్ సమిట్ అని, డ్రోన్ షోస్ అని ఆ ఎంటైర్ బస్ క్రియేట్ చేసిన వాళ్ళు ఈ తిరుపతి ఇన్సిడెంట్లో, అండ్ దట్ ఒక ప్లాన్డ్ ఈవెంట్. ఇది విజయవాడ ఫ్లడ్స్ లాగా డిజాస్టర్, న్యాచురల్ డిజాస్టర్ లాగా లేకపోతే సడన్గా వచ్చిన ఈవెంట్ కాదు. ఎవ్రీ ఇయర్ జరిగే వైకుంఠ ఏకాదశి అనేది ఒక ప్లాన్డ్ ఈవెంట్. ఎప్పుడు వస్తుందో తెలుసు, ఎంత తాకిడి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్న భక్తుల రద్దీ ఎంత పెరుగుతుంది అనే ఎస్టిమేట్స్ వాళ్ళ దగ్గర ఉండే ఈవెంట్లోనే ఇలాంటి డిజాస్టర్ ఇక్కడ జరిగింది. ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ డిజాస్టర్ జరిగింది అండ్ ఫుడ్ మేనేజ్మెంట్లో డిజాస్టర్ జరిగింది. ఇవన్నీ చూస్తే ఎలా ఉంటుంది? పొటెన్షియల్ ఇన్వెస్టర్స్గా మనకు వచ్చే న్యాచురల్ క్వశ్చన్స్ ఏంటి? అరే వీళ్ళు ఇంత డ్రోన్స్ మీద ఎంత హడావుడి చేస్తున్నారు, ఇంత సీరియస్గా ఉన్నారన్నారు. ఆ డ్రోన్స్ యూస్ చేసి ఫుడ్, వాటర్ సప్లై వాళ్ళు చేయలేరా? అన్ని లక్షల మంది అక్కడ వస్తూ ఉంటారు కదా. అండ్ దట్ ఈ టికెట్స్ కౌంటర్స్ దగ్గర ఎంత తాకిడి ఉంటుందో వాళ్ళు ఎస్టిమేట్ చేసుకొని ఉంటారు కదా, ప్రీవియస్ డేటా బేస్ చేసుకొని. సో వాళ్ళు అక్కడికి మనుషుల ద్వారా వెళ్ళలేకపోయినా రిజర్వ్లో కొన్ని డ్రోన్స్ పెట్టుకొని వాటి ద్వారానైనా వాటర్ సప్లైని రిమోట్లీ ఎందుకు అందించలేము అనే థాట్ వాళ్ళకి రాలేదా? అండ్ డ్రోన్సే కనుక వాళ్ళ ఎస్ఓపీస్లో, వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో డ్రోన్ని కూడా మనం మన దగ్గర ఉంచుకొని ఇలా డిజాస్టర్స్లో మనం వాడచ్చు అని ఏదైతే పబ్లిక్కి చెప్పారో, ఏదైతే మీడియా ఈవెంట్స్లో చెప్పారో, వీళ్ళు నిజంగా అదే ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ ప్లాన్డ్ ఈవెంట్ దగ్గర 1, 2, 10 వాట్ ఎవర్ ఇస్ సూటబుల్ నంబర్, అట్లీస్ట్ ఒక డ్రోన్ అయినా పెట్టుకొని అరే ఎక్కడెక్కడ క్రౌడ్ తాకిడి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మానిటర్ చేసుకుంటా ఇలాంటి ఇదిగో తొక్కిసలాటలు జరిగే ఇన్సిడెంట్స్ని రియల్ టైం మానిటర్ చేసి వాటిని ప్రొయాక్టివ్గా అవాయిడ్ చేసే పరిస్థితులు ఉండొచ్చు కదా అనే క్వశ్చన్స్ మనకి పొటెన్షియల్ ఇన్వెస్టర్స్కి వస్తుందా రాదా? అట్లీస్ట్ మనకి యాజ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అరే వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది, ఇదంతా పొలిటికల్ అండ్ మీడియా స్టంట్స్ లానే ఉంటున్నాయి తప్ప దీస్ గైజ్ ఆర్ నాట్ సీరియస్ అనేలాగా ఈవెంట్స్ పోర్ట్రే కావా? క్లియర్గా దీస్ గైజ్ ఆర్ నాట్ వాకింగ్ ద టాక్ అని చెప్పేసి అనిపించదా? ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే సిబిఎన్ గారు, సార్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్గా మీరు స్టేట్ని డ్రోన్ క్యాపిటల్గా డ్రోన్ షోస్ కండక్ట్ చేసి, డ్రోన్ సమ్మిట్స్ కండక్ట్ చేసి ఇవన్నీ పోర్ట్రే చేస్తున్నారు. ఇవంతా కూడా ఓన్లీ మీడియా ఈవెంట్స్ వరకే అవి కన్ఫైన్ అవుతాయా, లేదా రియల్గా కూడా మనం అప్లై చేస్తా మనం తొడగొట్టాలా ప్రపంచం ముందు? అది కదా మనం ఫోకస్ చేయాల్సింది. ఇలాంటి ఈవెంట్ ఈజ్ అ స్టాక్ కేస్ స్టడీ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ దట్ దీస్ గైజ్ ఆర్ నాట్ వాకింగ్ ద టాక్ మ్యాన్ అని చెప్పేసి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా, ఇది ఒక కేస్ స్టడీ అవదా? సార్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సిబిఎన్ గారు, ప్రపంచానికి మనం ఆల్ ఆఫ్ అ సడన్ ఇంప్రాంప్ట్యూ స్పాంటేనియస్గా ఏమైనా జరిగితేనే మనం ఎంత కేపబుల్ అని తెలుస్తుంది. నేను అనేది ఇలాంటి డిజాస్టర్ జరగాలని కాదు, మన ప్రాసెస్లో మనం టెక్నాలజీని కానీ డ్రోన్స్ని కానీ వాడుతున్నాం చూడండి, ఇదిగో మేము డిజాస్టర్స్ని ఇలా హ్యాండిల్ చేసామని చూడండి అని చెప్పి ఇలాగా స్పాంటేనియస్గా ఇంప్రాంప్ట్యూ ఒక కెయాటిక్ సిచ్యువేషన్లో మనం అప్లై చేసి చూపిస్తే ఇంకొకలా ఉండేది. మీరు ఎందుకు అప్లై చేయలేకపోయారు? మన స్టేట్లో ఒక 1 డ్రోన్ కూడా ఇలాంటి ప్లాన్డ్ ఈవెంట్ దగ్గర పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నామా?
విజయవాడ ఫ్లడ్స్ అప్పుడే ఎన్నో 40 డ్రోన్స్ మీరు పూల్ చేశారనో లేకపోతే ఇట్లా ఉంది కదా, ఏది డిజాస్టర్ జరిగాక మీరు పూల్ చేసుకున్నారు. ఇలాంటి ప్లాన్డ్ ఈవెంట్లో ఒక్క డ్రోన్ని కూడా మీరు ముందు తెచ్చి ఎందుకు పెట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాయి. కాకులు ఏమన్నా ఎత్తుకెళ్ళిపోయాయా అనే కన్సర్న్ వచ్చేది ఎందుకే సార్? వెన్ దెర్ ఇస్ అ స్టార్క్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ వీ టాక్ అండ్ వాట్ వీ వాక్. సో సిబిఎన్ గారు, దాట్స్ మై రిక్వెస్ట్ హియర్. మీరు ఇట్లా డ్రోన్ సమ్మిట్స్, డ్రోన్ షోస్లోనే కాకుండా ఇలాగా రియల్ టైమ్ ప్రొసీజర్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో, ఎస్పెషలీ లైవ్స్ ఆర్ ఎట్ స్టేక్ అన్న సిచ్యువేషన్స్లో మీరు రిజర్వ్గా ఒకటి పెట్టేసుకోండి. అట్లీస్ట్ ఒక్కటైనా పెట్టుకుంటే మీరు దాన్ని అలా తిప్పుకుంటా ఈవెంట్ ఏరియాలో ఎక్కడెక్కడ జరుగుతుందని చెప్పేసి అట్లీస్ట్ అక్కడ పోలీస్ ఫోర్సెస్తోనూ ఏమన్నా దే కెన్ మానిటర్ ద సిచ్యువేషన్ ఆన్ అ రియల్ టైమ్ బేసిస్, రైట్? ఇఫ్ ఫుడ్ రిక్వైర్మెంట్ ఉంటే చక్మన్ పంపించేయడమో దాని ద్వారా, ఇన్ విచ్ ఎవర్ స్మాల్ క్వాంటిటీ దట్ ఇస్ పాసిబుల్, దట్స్ హ్యూమన్లీ పాసిబుల్, రైట్? So yeah, let's walk the talk, CBN sir. With that, friends, let me know if this is a fair concern that I am raising here. Or else విజయ్ ఇదంతా సోది, డ్రోన్స్ గిన్స్ మనకి ఎందుకు, మనకి ఎంతసేపు వాళ్ళేం తిట్టుకున్నారు వీళ్ళేం తిట్టుకున్నారు, ఇదే కావాలి, మనకు పొలిటికల్ మసాలా తప్ప ఇంకోటి అవసరం లేదు అని చెప్పేసి అంటే, let me know in the comments. With that, I'll see you in the next episode. Bye bye.